సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాన్ కార్డుకు సంబంధించిన కొత్త నియమ నిబంధనలు రాబోతున్నాయంటూ కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దానికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతుంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాన్ కార్డుకి సంబంధించి ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి? పాన్ కార్డ్ యూసేజ్ మీద కొన్ని యాక్చువల్లీ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త రిలాక్సేషన్స్ అనుకోండి, కొన్ని వెసులుబాట్లే కంపల్సరీ నా ఉద్దేశంలో మాత్రం కొన్ని కేసుల్లో. ఒకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తే 50,000 రూపాయల కన్నా ₹1 ఎక్కువ డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డ్ కోట్ చేయాల్సిందే, పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే, అంటే పర్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు అలా కాకుండా ఈ ఏప్రిల్ 1 నుంచి 50,000 ఒక ట్రాన్సాక్షన్ కాకుండా సంవత్సరం మొత్తానికి నువ్వు క్యాష్ 10 లక్షలు అన్ని అకౌంట్స్లో, మళ్ళీ ఒక అకౌంట్ కాదు, నీ పేరు మీద ఉన్న అన్ని అకౌంట్స్లో కలిపి 10 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ విత్డ్రా చేసినా ఆర్ క్యాష్ డిపాజిట్ చేసినా అప్పుడు మాత్రమే పాన్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా 50,000-60,000 చేశారంటే ఒక కార్డ్ ఇవ్వాల్సిన అవసరం ఈసారి ఇప్పుడు ప్రతిగా పడకపోవచ్చు. కాకపోతే ఇంతకుముందు ఉన్న లిమిట్ ఏదైతే ఉందో 10 లక్షల లిమిట్ అదే ఉంది, బట్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ లిమిట్ పోయింది. సో దీనివల్ల ఏంటంటే చాలా మందికి ప్రతిసారి బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఒక పాన్ కార్డ్ చూపించడం అనేది, ప్రతిసారి 60,000 డిపాజిట్ చేసినా, 70,000 రూపాయలు డిపాజిట్ చేసినా, ₹1,00,000 డిపాజిట్ చేసినా అనేది సంవత్సరం పొడుగున అవసరం లేదు. ఈ 10 లక్షలంత వరకు ఏమీ అవసరం లేదు. 10 లక్షలు దాటితేనే ఒకసారి మనం పాన్ కార్డ్ ఇస్తే సరిపోతుంది అనమాట. దీనివల్ల చాలామందికి బ్యాంకింగ్ యూజర్స్ అందరికి కూడా, వినియోగదారులందరికీ కూడా ఉపయోగకరమే, చిన్న చిన్న వాళ్ళకి అందరికి కూడా. కాకపోతే ఏంటంటే హై వాల్యూ క్యాష్ మూవ్మెంట్స్ అయితే మాత్రం ట్రాకింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. 10 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ నువ్వు ఒక సంవత్సరంలో తీసావంటే ఇట్ విల్ స్టార్ట్ రిపోర్టింగ్ టు, అంటే మీరు పాన్ కార్డ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, పాన్ కార్డ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ రూల్ 1, కొత్త రూల్. దెన్ రూల్ 2 ఏంటంటే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్. ఇల్లు కొనడం ఆర్ ప్లాట్లు కొనడం ఆర్ ఫ్లాట్లు కొనడం ఏవైనా సరే, ఇంతకు ముందు 10 లక్షల కన్నా ₹1 ఎక్కువ ట్రాన్సాక్షన్ ఉన్నా పాన్ కార్డు మ్యాండేటరీ ఉండింది. 10 లక్షల కన్నా ₹1 ఎక్కువ, అంటే 10 లక్షల కన్నా తక్కువ ఉంటే నువ్వు పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఇంతకుముందు లేకుండింది. బట్ ఇప్పుడు అదేంటంటే, ఇప్పుడు చిన్న ప్లాట్ ఎక్కడ కూడా 10 లక్షల కన్నా లోపల ఒక ప్లాట్ ఏది లేదు రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్. సో ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఏప్రిల్ 1 నుంచి ది లోవర్ లిమిట్ని 20 లక్షలు చేసింది అనమాట. అంటే 20 లక్షల కన్నా తక్కువ ఉన్న ఏ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేసినా నీ పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది మంచి అడ్వాంటేజ్. చాలామంది చిన్న చిన్న విలేజ్ల్లో కానీ, చిన్న చిన్న టౌన్లో కానీ మనము ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో వాటికి చిన్న వినియోగదారులు ఎవరైనా రియల్ ఎస్టేట్ కొంటున్న వాళ్ళకు కూడా ఇది మంచి ఇబ్బంది లేకుండా మంచి సరళతరమైన విషయం అన్నమాట. ఇది సెకండ్ రూల్ రియల్ ఎస్టేట్కి. థర్డ్ రూల్ వచ్చేసి మోటార్ వెహికల్స్ది. ఇంతకుముందు ఏంటంటే దాదాపు అన్ని కార్స్, ఏ కార్, యూజ్డ్ కార్ కొన్నా, కొత్త కార్ కొన్నా, నువ్వు చిన్న మారుతి కార్ కొన్నా, ఆర్ 800 కానీ, టాటా నానో లాంటి, అంటే నానో లేవు కానీ 5 లక్షలు 4 లక్షల కారు కొన్నా కూడా నువ్వు పాన్ కార్డ్ ఇవ్వాల్సి వచ్చేది. సో 2 వీలర్స్ మాత్రం ఇంతకుముందు ఎగ్జామ్ట్ ఉండింది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఏంటంటే కొత్త రూల్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న వెహికల్ ఏదైనా సరే దానికి మాత్రమే నువ్వు పాన్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఇందులో ఏంటంటే, ఈ 5 లక్షల కన్నా ఎక్కువ కాస్ట్లీ బైక్ అయినా పర్లేదు. ఇంతకుముందు 2 వీలర్స్కి ఎగ్జామ్ట్ ఉండేది ఏ ప్రైస్ అయినా సరే. బట్ ఇప్పుడు ఎనీ వెహికల్ విచ్ ఈజ్ అబోవ్ 5 lakhs అయితేనే నువ్వు పాన్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు యూజ్డ్ కార్ కానీ, ఏదైనా బడ్జెట్ వెహికల్ కానీ, బైక్స్ బిలో 5 lakhs కానీ ఏవి కొన్నా సరే నువ్వు పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ బయ్యర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం ఈజీగా ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ఎటువంటి రిపోర్ట్ కావన్నమాట. దెన్ ఇవి మూడోది. దెన్ నాలుగోది ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది మనం చూస్తాము చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటాం, బ్యాంకెట్ హాల్కి వెళ్తాము, ఆ రెస్టారెంట్లలో చిన్న చిన్న బర్త్డే పార్టీలు కానీ, చిన్నదంటే ఒక 50 మంది 100 మంది చేసినా సరే, కంపెనీ తరపున చిన్నవి చేసినా 50,000 కన్నా ఎక్కువగా ఉంటే కంపల్సరీ పాన్ కార్డ్ తీసుకోవాల్సి వచ్చేది, ఇవ్వాల్సి వచ్చేది వాళ్ళకి. బట్ ఇప్పుడు దాన్ని ₹1,00,000 చేశారు. సో దానివల్ల ఏంటంటే మనం చేసే చిన్న ఫంక్షన్స్ అన్నీ కూడా 1,00,000, 1,50,000 కన్నా ఎక్కువగా ఉండదు. అంటే 1,00,000 వరకు ఎటువంటి
పాన్ కార్డ్ ఇవ్వకుండా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. సో ఎటువంటి రిపోర్టింగ్ లేకుండా పాన్ కార్డ్ కోట్ చేయకుండా మనం క్యాష్ రూపంలో కూడా బిల్స్ చేసేసి తక్కువలో మనం బయటపడవచ్చు. ఇది 50,000 నుంచి ₹1,00,000 చేశారు. ఇది ఇంకొక రిలీఫే. దెన్ లాస్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అప్లై అయ్యేది ఏంటంటే ఇంతకుముందు ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైనా సరే, అది హెల్త్ కానీ లైఫ్ కానీ ఏ ఇన్సూరెన్స్ పాలసీ అయినా 50,000 కన్నా ఎక్కువ వాల్యూ ప్రీమియం కడితే కంపల్సరీ పాన్ కార్డ్ అడిగేవాళ్ళు. సో 50,000 ఆ పైన ఉంటేనే. కానీ ఇప్పుడు April 1 కొత్త నుంచి మీరు అది 20,000 కానీ 10,000 కానీ 15,000 కానీ ప్రతి దానికి పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే. మీ ఇన్సూరెన్స్ పాలసీ ఏది కొనాలన్నా సరే, హెల్త్ లైఫ్ జనరల్ దేనికైనా సరే ఆ పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ అయిపోయింది. ఇంతకుముందు 50,000 వరకు లేకుండే, ఇప్పుడు కంపల్సరీ చేసేసారు. ఇది ఒక్కటి మాత్రం ఏంటంటే ఎందుకు చేశారు అంటే మోస్ట్లీ నామినీ రీజన్స్ కోసం. చాలామంది కరెక్ట్గా మెచ్యూరిటీ అయినప్పుడు ట్రాక్ చేయలేకపోతున్నారు, ఆర్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మిస్ అవుతా ఉంది, ఎవరు ఎన్ని పాలసీలు చేస్తున్నారు అర్థం కావట్లేదు. సో 45,000 ప్రీమియం కట్టే నువ్వు 10 పాలసీలు కడితే గవర్నమెంట్కి ఎటువైపు ఇంటిమేషన్ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు అవన్నీ చేంజ్ అయ్యేటట్టు, అండ్ వినియోగదారులకు కూడా ఏంటంటే ఎవరి దగ్గర ఏ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ పాన్ కార్డ్తో కూడా రేపు ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయొచ్చు. నీకు ఇప్పుడు నువ్వు మన ఫ్యామిలీలో ఒకరు తీసుకున్నామా లేదా అనేది కూడా రేపు ఈవెన్చువల్లీ పాన్ కార్డ్ కొట్టేస్తే నీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కడుంది, ఇది ఇక్కడ ఉంది. ఏవైతే స్కామ్స్ జరుగుతున్నాయో నిజంగానే ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఇన్సూరెన్స్ స్కామ్స్ చాలా జరుగుతుంది. సార్ మీరు ఒక ప్రీమియం కట్టారు 50,000 5 ఏళ్ల క్రితము, మీరు ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తే 50,000 వచ్చేస్తాయి, 70,000 వస్తాయని మోసాలు ఎక్కువ జరుగుతుంది. రోజు వింటున్నాను, ప్రతిరోజు నేను ఒక క్లయింట్తో కంపల్సరీ ఇన్సూరెన్స్ మోసాల గురించి వింటున్నాను. ఇలా చిన్న పాలసీకి కూడా పాన్ టైఅప్ చేస్తే కొంచెం స్కామ్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక రకమైన మంచిది. ఇబ్బంది ప్రతిదానికి ఇవ్వడం, బట్ ఇందులో ఎండ్ చూసుకుంటే మాత్రం ఇది ఒక రకంగా మంచిదే, స్కామ్స్ తగ్గుతాయి. సో ఈ 5 మేజర్ చేంజెస్ పాన్ కార్డ్ పైన April 1, 2026 నుంచి రాబోతున్నాయి. ఇందులో ఎక్కువ మటుకు మంచివి తప్ప చెడ్డవి తక్కువ ఉన్నాయి. యూజువల్లీ మనము మనకు ఫేవర్ గా ఉన్నాయి. యాక్చువల్లీ మంచిది నేర్చుకుంటే ఏంటంటే మనం ప్రతిసారి ఎక్కడికి వెళ్ళి ఇవి ట్రాన్సాక్షన్స్ కి పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనమాట. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.